ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, నీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి అవకాశమును బట్టి, మీరిచ్చినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలోనైనా మీ గ్రంథంలో మా కోసం వ్రాయించిన మీ మాటలను ఆలోచన చేయటానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనతో నింపి నడిపించండి. వినుచున్న పిల్లలందరికీ తండ్రి, ఈ యొక్క యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క వీడియోను వింటూ ఆలోచన చేయగలిగేటటువంటి మంచి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ సమయంలో మీ యొక్క మాటలను ధ్యానించుకోవలసి ఉంటుండగా తండ్రి, మీరే నాకు తోడుగా ఉండి నా సొంత ఆలోచన, నా సొంత మాటలను నేను ప్రస్తావన చేయక, గ్రంథంలో వ్రాయబడినటువంటి మీ మాటలని నేను ప్రస్తావన చేయుటకు మీరే నాకు సహాయం చేయమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని మనవి సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మనమంతా ఈ యొక్క సమయంలో ఏ విధముగా కూడుకోవటం అనేది జరిగింది. మొట్టమొదటిగా దేవాది దేవునికి తన కుమారుడైనటువంటి క్రీస్తు పేరిట కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేసేదానికి ముందుగా గడిచినటువంటి వారంలో ఒక పాఠ్యాంశమును మనం నేర్చుకున్నాం. ఆ పాఠ్యాంశం ఏమిటి అనంటే విశ్వాసమును కోల్పోయే అవసరత ఉందా, విశ్వాసమును కోల్పోవటానికి గల కారణాలు అనేటటువంటి అంశమును మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క సమయంలో కూడా గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి గ్రంథం అనేకమైనటువంటి అంశాల వారిగా మనము గ్రంథాధారంగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఈ యొక్క సమయంలో కూడా గ్రంథంలో ఏం వ్రాయబడిందో ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే సంఘానికి అపాయం ఉందా లేదా? సంఘానికి అపాయం ఉందా లేదా? లేదు అనుకుంటే మీరు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సంఘానికి ప్రమాదం ఉందా లేదా అని కూడా మీరు రాసుకోవచ్చు. సంఘానికి ప్రమాదం ఉందా లేదా అని కూడా మీరు వ్రాసుకోవచ్చు. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి మనం ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా కొన్ని మాటలను గ్రంథం ఏ విధంగా తెలియపరిచిందో నేర్చుకుంటూ సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్లే అని, ఒకసారి విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసం ఎప్పటికీ పోదు అని, ఆ విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం లేదు అని, ఆ విశ్వాసం కోల్పోవటానికి అవకాశమే లేదు అని, ఒకసారి విశ్వసించగలిగితే విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదమే లేదు అని, అనేకమైనటువంటి విషయాలు చాలామంది బోధిస్తూ వచ్చారు. వాస్తవానికి ఆ బోధ అనేది గ్రంథానుసారమైనదా కాదా, గ్రంథానుకూలమైనదా కాదా, లేదా దేవునికి ఇష్టమైనదా కాదా, దేవుడు కోరుకుంటున్నటువంటి వాస్తవికమైనటువంటి బోధన కాదా? ఇది ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చాలా మంది ఒకసారి విశ్వాసం ఉంచగలిగితే చాలు, మనకు
పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది అని మాట్లాడటం అనేది చాలా సార్లు మనం వింటూనే ఉన్నాం. వాస్తవమే కొంతవరకు, కానీ వాస్తవమే కొంతవరకు కానీ గ్రంథం ఏం చెబుతుందో ఆలోచన చేయాలి. ఒకసారి విశ్వాసం ఉంచగలిగితే పరలోకానికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంది. కానీ ఆ విశ్వాసమును కొనసాగించుకోవాలా, లేదా కేవలం విశ్వాసం ఉంచి అంతటితో విడిచిపెట్టేయాలా? ఇది గమనించాలి. ఒకసారి విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ఉంచాము కదా అని చెప్పేసి అంతటితో వదిలేయాలా? విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస జీవితాన్ని, విశ్వాసమును ఆత్మీయ కోణంలో ముందుకు కొనసాగించాలా? ఇది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం నేర్చుకుందాం. గ్రంథంలో నుండి అనేకమైనటువంటి విషయాలు, గ్రంథంలో నుండి ఉన్నతమైనటువంటి మనోనేత్ర జీవితాలు వెలిగింపబడేటటువంటి విషయాలు ఈ సందర్భంలో మనం నేర్చుకుందాం. వాస్తవానికి ఇప్పుడు మన పాఠ్యాంశంపై ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఆలోచన చేస్తూ ముందుకు సందేశాన్ని కొనసాగించుకుందాం. సంఘానికి అపాయం ఉందా లేదా అనగానే మొదటిగా ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మొదటిగా మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం సంఘము అనగా మనకు తెలియాలి. సంఘానికి అపాయం ఉందా లేదా అనేది మనకు అర్థం కావాలి అంటే సంఘం అనగా మనకు ముందుగానే అర్థం కావాలి. సంఘం అంటే అర్థం కాకపోయి ఉంటే గనుక దానికి అపాయం అనేది ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. కావున సంఘం అనేది మొదటిగా మనకు అర్థమైతే గనుక ఆ సంఘానికి అపాయం ఉందో లేదో అనేది కూడా గ్రంథానుసారముగా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే సంఘం అనగానే ఏమిటో చూద్దాం. సంఘం అనగా ఏమిటి అనంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించి, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించి అనగా బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు సంఘంలో చేర్చబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా కడుగబడినటువంటి వారు సంఘంలో చేర్చబడినటువంటి వారు, వారే సంఘ సభ్యులు. పరిశుద్ధ సంఘముగా క్రీస్తు రక్తం ద్వారా కడుగబడి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించి బాప్తిస్మం ద్వారా జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే సంఘము. మరి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినటువంటి వారు సంఘముగా పిలువబడే అవకాశం లేదా అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానము లేదు. అన్యజనులైనటువంటి వారిగానే సమాజంగానే పిలువబడే అవకాశం ఉంది, కానీ సంఘముగా పరిశుద్ధపరచబడిన వారిగా పిలువబడటానికి అవకాశం అనేది లేదు. ఎవరు అనంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు సంఘంలో చేర్చబడిన వారు కారు. మరి సంఘంలో చేర్చబడిన వారు ఎవరు అనంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఎవరైతే జన్మిస్తారో వారే సంఘ సభ్యులు, క్రీస్తు సంఘ సభ్యులు. ఎలా క్రీస్తు సంఘ సభ్యులు అనంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనమందరం కూడా ఎవరు అనంటే క్రీస్తు సంఘ సభ్యులము. ఈ సంఘానికి శిరస్సు వారు క్రీస్తే, కాబట్టి అవయవాలుగా మనము సంఘముగా ఉన్నాం, అవయవాలు కలిగినటువంటి వారిగా సంఘంలో ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సంఘం అనేది ఎలా ప్రారంభించబడుతుంది, సంఘంలోనికి ఎలా చేర్చబడతాము అనేది మనకు బాగా తెలియాలి.
మనము ఈ విషయాన్ని బాగా తెలుసుకొని ఉండాలి, అవగాహన కలిగిన వారిగా ఉండాలి. గ్రంథం ఏ విధంగా తెలియపరిచిందో ఈ విషయంపై గ్రంథానుసారమైనటువంటి వివరణను మనం కలిగి తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించటం అనగానే బాప్తిస్మం తీసుకోవటం. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారు మాత్రమే సంఘ సభ్యులుగా క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. ఇది మనకు అర్థమైతే గనుక ఈ సంఘంలో చేర్చబడినటువంటి వారికి అపాయం అనేది ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయటానికి మనకు చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ మాటలకు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ మాటకు అనంటే సంఘం అనేది ఎలా ఎలా సంఘం అనేది పిలువబడింది అని అంటే, సంఘం అని ఎవరిని అంటారు అని అంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన వారిని సంఘము అని అంటారు అని నేను అన్నాను. ఈ మాటకు గ్రంథం ఏం చెబుతుందో మనం ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు ఒకసారి గ్రంథంలో మనం చూడగలిగితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఇక్కడ మనం చూడగలిగితే పేతురు గారు ఏం చేస్తారంటే మారు మనసు విషయమైనటువంటి ప్రసంగాన్ని ఆయన ప్రసంగించటం లేదా బోధించటం, మారు మనసుకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వారు కూడా కనిపిస్తూ ఉంటారు. చూద్దాం ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే 40వ వచనంలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకనూ అనేక ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏ దినమందు? పేతురు గారు ఎప్పుడైతే మారు మనసు విషయమైనటువంటి అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారో ఆ మాటలు విన్నటువంటి వారు అనేక మంది రక్షణలోనికి వచ్చారు అని అంటే బాప్తిస్మాన్ని తీసుకున్నారు. అందులో 3000 మంది అని రాయబడింది. చూడండి మరొకసారి ఆ మాట చూద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏ దినమందు? పేతురు గారు ఎప్పుడైతే మారు మనసు విషయమైనటువంటి రక్షణను గూర్చిన విషయాన్ని ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చారో, వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారో, ఆ మాటలు విన్నటువంటి వారు రక్షణలోనికి వచ్చారు. ఆ మాటలు అంగీకరించినటువంటి వారు బాప్తిస్మము తీసుకున్నారు. వారే సంఘముగా పిలువబడినటువంటి వారు, వారే సంఘంలో చేర్చబడినటువంటి వారు. వారు ఎలా ఉన్నారు మనం ఆలోచన చేయగలిగితే 42వ వచనంలో అంటున్నాడు, వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఈ యొక్క బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఎలా ఉన్నారు అని అంటే ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎలా ఉన్నారు అని అంటే ఎడతెగకుండా ఉన్నారు. అంటే విడిచిపెట్టినటువంటి ఐక్యతను కలిగి ఉన్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే వారు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ బాప్తిస్మం తీసుకున్న సమయంలో నుంచే వీరి యొక్క ఐక్యత అనేది ప్రారంభించబడింది. కాబట్టి మనకు ఏం అర్థమవుతుంది? బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు సంఘముగా ఐక్యత కలిగి ఉన్నారు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారే సంఘముగా పిలువబడుతున్నటువంటి వారు, క్రీస్తు సంఘ సభ్యులు. ఈ సంఘానికి శిరస్సు వారే యేసుక్రీస్తు వారు. క్రీస్తు వారికి శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఇది గ్రంథానుసారమైనటువంటి బోధ.
ఇకపోతే మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఈ యొక్క సంఘం ఏ విధంగా కొనసాగాలి, అలా కొనసాగవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా, అలా కొనసాగుతున్నప్పుడు ప్రమాదం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు దీనిని గురించి మనం ఆలోచన చేయగలిగినప్పుడు సంఘం అభివృద్ధి పరచబడాలి, సంఘం దేవునిలో కొనసాగాలి, సంఘం దేవునిలో ఎదగాలి, సంఘం ఆత్మీయ ఫలాలు అనేవి ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి గ్రంథానుసారమైనటువంటి బోధ, దేవుడు గ్రంథంలో వ్రాయించినటువంటి బోధ. వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది చాలా మంది బోధకులకు అలవాటుగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కనీస జ్ఞానం లేని, అవగాహన లేనటువంటి బిషప్లని, రెవరెంట్స్ అని పిలువబడుతున్నటువంటి పెద్ద పెద్ద సేవకులుగా ఉన్నటువంటి వారే అతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని కలిగి ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి గమనించాలి, గ్రంథం ఏ విధంగా తెలియపరుస్తుందో ఆ విధానాన్ని మనం బాగా నేర్చుకోగలగాలి, సంఘంలో బోధించగలగాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఎవరు సంఘము అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారే సంఘము. వీరు క్రీస్తు సంఘ సభ్యులుగా పిలువబడుతున్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు సంఘముగా ఉన్న వారికి ప్రమాదం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు అనుకుంటే సంఘంలో చేర్చబడ్డాము కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు అనే అవకాశం ఉందా? ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే సంఘానికి అపాయం అనేది ఉందో లేదో మనం గ్రంథంలో నుండి ఆలోచన చేయాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత మాటల ప్రకారం కాకుండా సంఘంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదమైనా వచ్చిందా లేదా, లేదు అనుకుంటే సంఘంలో ఉన్నటువంటి వారికి ఏమైనా హింస గాని, ఏదైనా బాధ గాని, ఏవైనా శ్రమలు గాని వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇవి మనము చాలా జాగ్రత్తగా గ్రంథంలో నుండి ఆలోచన చేయాలి. సంఘానికి అపాయం వచ్చే అవకాశం ఉందా? సంఘం ప్రమాదంలోనికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఇదంతా కూడా మనం గ్రంథంలో నుండి ఒకసారిగా ఆలోచన చేయగలిగితే సంఘానికి అనేది ప్రమాదం ఉందో లేదో ఒకసారి మనం చూద్దాం. అదే అపొస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే అపొస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఇక్కడ గ్రంథం ఏం చెప్పబడుతుంది? ఇక్కడ గ్రంథం ఏ విషయాన్ని తెలియపరుస్తుంది అని అంటే ఆ దినములలో ఎవరికి శ్రమ వచ్చింది? సంఘానికి హింస కలిగింది. అది కూడా ఏ పదం ప్రయోగించబడిందో చూడండి. అక్కడ ఏ పదం ప్రయోగించబడిందో చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఎలాంటి హింస కలిగిందండి? ఆ కాలమందు యెరూషలేములో ఉంటున్నటువంటి సంఘానికి ఎలాంటి హింస కలిగిందని చెప్తున్నాడంటే గొప్ప హింస కలిగినందున. ఆ పదం ప్రయోగించబడింది చూడండి అక్కడ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం, గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ అంటే సంఘమంతా కూడా చెదిరిపోయారు. అంటే సంఘానికి అపాయం అనేది ఉందా? ఉంది. సంఘానికి ప్రమాదం అనేది ఉందా? ఉంది. ఇక్కడ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. సంఘానికి అపాయం ఉంది, సంఘానికి హింస అనేది ఉంది, సంఘానికి శ్రమలు అనేవి ఉన్నాయి. సంఘంలో బ్రతికే వారికి, సంఘంలో ఉంటున్న వారికి, సంఘంలో క్రీస్తును కలిగి క్రీస్తును ధరించుకొని క్రీస్తు కోసం, దేవుని కోసం ఈ భూమి మీద బ్రతుకుచున్న ప్రతి వానికి తప్పకుండా శ్రమ అనేది ఉంది. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి సంతోషించాలి, ఎందుకంటే శ్రమలు వస్తాయి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి సంతోషించాలని గ్రంథం చెబుతుంది. అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు.
ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలుగుతుంటే సంఘంలో ఆనాడు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు ఏం చేయబడ్డారు అంటే చెదిరిపోయారు. కానీ అపోస్తలులు మాత్రం చెదిరిపోలేదు. అపోస్తలులు తప్ప అనేటటువంటి పదం ప్రయోగించబడింది అక్కడ, చూడండి ఒకసారి. అపోస్తలులు తప్ప. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు ఏం చేయబడ్డారు అంటే చెదిరిపోయారు. అంటే అపోస్తలులు చెదిరిపోలేదు. అపోస్తలుల యొక్క బోధన విని అందులో ఉన్నటువంటి సంఘమంతా కూడా చాలా మంది అందులో వచ్చిన పరిస్థితిని బట్టి, హింస కలిగించటాన్ని బట్టి, హింస వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి చాలా మంది చెదిరిపోవటం అనేది జరిగింది. అలా చెదిరిపోయినటువంటి వారు కూడా సంఘానికి దూరం అయిపోయారా, లేదా దేవునికి దూరం అయిపోయారా, లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం అందులోనే ఒక మాట చూద్దాం. అందులోనే మనం ఆలోచన చేయగలిగితే 4వ వచనం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంసారము చేసిరి. ఇక్కడ ఏం చెప్తుందండి? చెదిరిపోయినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటిస్తూనే సంసారము చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూనే వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. భయంకరమైనటువంటి హింస వచ్చినప్పుడు కూడా, భయంకరమైనటువంటి హింస కలిగిన సమయంలో కూడా ఏం చేస్తున్నారంటే సువార్తను విడిచిపెట్టకుండా, ఆత్మానుసారమైనటువంటి విషయాలను విడిచిపెట్టకుండా వీరేం చేస్తున్నారు అంటే ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ మాట మనకు ఏం తెలియజేసింది అంటే సంఘంలో హింస అనేది కలిగింది, సంఘంలో ఇబ్బంది అనేది వచ్చింది. అంటే సంఘానికి ప్రమాదం అనేది ఉంది. ఇలాంటి ప్రమాదం వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేశారు అంటే చెదిరిపోవటానికి చెదిరిపోయారు, కానీ వాక్యాన్ని ప్రకటించటం మాత్రం విడిచిపెట్టలేదు. సంఘం అనేది ప్రబలమవుతూనే ఉంది. సంఘం అనేది ఇంకా విస్తరించటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయగలుగుతుంటే సంఘానికి ప్రమాదం ఉంది. సంఘంలో అనేకమైనటువంటి విధ్వంసాలు, అనేకమైనటువంటి ప్రాణ నష్టాలు, ఇలాంటివన్నీ కూడా, శ్రమలు అనేవి కూడా మానవ జీవితానికి వస్తుంటాయి. కానీ ఆనాటి అపోస్తలుల జీవితాలు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాయో గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వారు క్రీస్తుని విడిచిపెట్టలేదు. క్రీస్తు యొక్క మాటలను చెప్పకుండా వారు ఉండలేరు. ఆనాటి కాలంలో ఉన్న అపొస్తలుల బోధ చాలా గట్టిగా, చాలా బలంగా ఉండేది. మేము కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమని అన్నారంటే వారి యొక్క జీవితాలు ఎంత పరిపూర్ణత్వ జీవితాలు కలిగి ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఎంతటి హింస కలిగినా, ఎంతటి శ్రమ కలిగినా సరే ఆ ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళి, మరొక చోటికి వెళ్ళి వీరు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. సువార్త వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆత్మల రక్షణార్థమైనటువంటి విషయాలు, మారు మనసుకు సంబంధించిన విషయాలు, రక్షణను గూర్చిన విషయాలు ప్రకటిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. అనేక గ్రామాలకు, పట్టణాలకు వెళుతూనే ఉన్నారు అని అంటే వారికి ఏమర్థమైంది అంటే పరలోకానికి మా జీవితాలు అనేవి తప్పకుండా చేరాలి, మా ఆత్మలు పరలోకానికి చేరాలి అన్న విషయం వీరికి అర్థమైందండి. ఎవరికి? అపోస్తలులకు. ఆనాటి సంఘానికి అర్థమైంది. ఇది మనం బాగా గమనించగలిగితే ఇలాంటి సమస్యలు అనేవి ఎన్నో వచ్చినప్పటికీ కూడా గ్రంథాధారాన్ని బట్టి మన జీవితాలు కూడా బలపరుచుకుంటూ, దృఢపరుచుకుంటూ, క్రీస్తులో, దేవునిలో అత్యున్నతముగా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. అదేంటండి, చాలా మంది సంఘానికి అపాయం లేదంటారు.
ఇది ఒక రకమైనటువంటి హింసించగలిగేటటువంటి అపాయం అయితే, మరల సంఘంలో మరొక విధమైనటువంటి హింస ఉంది. మరొక రకమైనటువంటి అపాయం, మరొక రకమైనటువంటి ప్రమాదం ఉంది. ఇది సంఘంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి మరొక పరిస్థితి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ సందర్భంలో సంఘంలో ఉన్నటువంటి వారిని, సంఘంలో లేనటువంటి వారు మీరు బోధించకూడదు, క్రీస్తుని గూర్చి ప్రకటించకూడదు అనేటటువంటి కోణంలో చెప్పబడినటువంటి విషయాలు చూసాం. ఇప్పుడు సంఘంలో ఉన్నవారే ఎటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుతుంది. అన్యజనులలోనైనను జరగదు అని అంటే ఈ జరుగుతున్నదంతా ఎక్కడ జరుగుతుంది? సంఘంలోనే జరుగుతుంది. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు అని పౌలు గారు మాట్లాడుతున్నారు అని అంటే, పౌలు గారు వ్రాస్తా ఉన్నారు అని అంటే, ఈ యొక్క జారత్వం అనేది తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనేటటువంటి ఈ యొక్క సంఘటన ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఎక్కడ జరుగుతుంది అని అంటే అన్యజనులలో మాత్రం కాదు, మరి సంఘంలో జరుగుతుంది. సంఘంలో జరుగుతుంది. ఇదో రకమైనటువంటి ప్రమాదం. సంఘానికి ప్రమాదం అంటే అనేక విధాలైనటువంటి ప్రమాదాలు, ఒక విధమైనటువంటి ప్రమాదాలు కాదు. వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రమాదాలు ఉన్నాయి, బయట నుండి సంఘంలోనికి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి, సంఘంలో ఉన్నవారి మధ్యన సంఘస్థులే ఏదైనా చిచ్చు పెట్టేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా కూడా ఇప్పుడు చూసినటువంటి ఈ సందర్భం సంఘంలో జరుగుతున్నటువంటి సందర్భం. సంఘంలో జారత్వం అనేది జరుగుతుంది. అన్యజనులలో కూడా ఇటువంటి సంఘటన అనేది జరగదని పౌలు గారు వేదన పడుతూ బాధతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగి ఈ యొక్క మాటలు వ్రాస్తా ఉన్నారండి. అందుకే ఆయన అంటారు, సంఘములన్నింటిని గూర్చిన చింతయు నాకు కలదు. సంఘాలన్నింటిని గూర్చిన చింతయు నాకు కలదు. ఎందుకు సంఘాలను గూర్చిన చింత? ఎందుకు పౌలు గారికి? ఆయన ఎన్నో కష్టాలలో ఉంటూ కూడా, ఎన్నో ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా సంఘాన్ని గూర్చిన చింత నాకు కలదు అని మాట్లాడరు అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? సంఘాన్ని గూర్చి పౌలు గారు ఆలోచిస్తున్నారు. సంఘం పాడైపోతుంది, సంఘం చెడిపోతుంది, సంఘంలో కార్యక్రమాలు చెడిపోతున్నాయన్న ఆలోచనను కలిగినటువంటి పౌలు గారు సంఘాలను గూర్చిన ఆలోచన చేస్తూనే ఉన్నారు. దినదినము సంఘాలను గూర్చిన భారము కలిగి ఉన్నారు. ఎవరు అంటే పౌలు గారు. అంటే ఇదంతా కూడా మనకేం అర్థం అవ్వాలి? దీనిని బట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే మనకేం అర్థం కావాలి అని అంటే, గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇవి సంఘంలో వస్తున్నటువంటి ప్రమాదాలు అని అంటే, మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదం ఒకటి తీసుకొచ్చారండి బోధలో. ఆ ప్రమాదం ఏంటి అని అంటే, ప్రారంభంలో నేను కొన్ని విషయాలు ప్రస్తావన చేశాను. ఇప్పుడు కొన్ని విషయాలు మరలా ఆ యొక్క ప్రస్తావనను మరలా తీసుకువస్తాను. ఏమిటి అంటే, ఒకసారి విశ్వాసం ఉంచగలిగితే, ఒకసారి విశ్వసించగలిగితే ఎప్పటికీ సంఘంలో ఉన్న ప్రతి వానికి కూడా సంఘంలో నుండి బయటికి వచ్చే అవకాశం లేదు. సంఘంలో ఉండి ఎలా ఉన్నా సరే వారు పరలోకానికి వెళతారు అన్న బోధ తీసుకొచ్చారండి. సంఘంలో ఉన్న వారికి అపాయం ఏమి లేదు, రక్షింపబడిన వారికి అపాయం ఏమి లేదు, విశ్వాసం ఉంచిన వారికి అపాయం ఏమి లేదు, విశ్వసించగలిగిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ప్రమాదం ఏమి లేదు. ఇది కొంతవరకు వాస్తవం. కానీ అక్కడే నిలిచిపోవటానికి లేదు. విశ్వాసం ఉంచితే సరిపోదు,
విశ్వాసమును కొనసాగించాలి. విశ్వాసం ఉంచితే సరిపోదు, విశ్వాసమును కొనసాగించాలి. అదే గ్రంథం చెప్తుంది. హెబ్రీ పత్రిక నువ్వు ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. విశ్వాసాన్ని కొనసాగించాలి. ఇప్పుడు బోధిస్తున్నటువంటి బోధ విధానాన్ని, గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి బోధ విధానాన్ని, వ్యత్యాసాన్ని, ఇందులో ఉన్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేద్దాం. బోధకులు ఏం మాట్లాడుతున్నారు, ఈ యొక్క గ్రంథం ఏం చెబుతుంది? విశ్వాసము కేవలం విశ్వసించగలిగితే చాలు అని మాట్లాడే బోధకులకు ఈ మాట అంకితం. ప్రతి వారికి కూడా ఈ మాట అంకితం. కేవలం విశ్వాసం ఉంచితే సరిపోద్దా, లేదా విశ్వాసమును ఇంకా కొనసాగించే అవసరత ఏమైనా ఉందా? గ్రంథంలో నుండి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు వైపు చూసుచు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు. అంటే విశ్వాసానికి కర్త క్రీస్తు అయితే విశ్వాసానికి కర్త, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసమును కొనసాగించుకోవాలి. మరి అబద్ధ బోధకులు ఏంటి అలా మాట్లాడుతున్నారు? విశ్వాసించగలిగితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఆ విశ్వాసం ఎప్పటికీ పోదు, మరణించినప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందని మాట్లాడతారేంటి అబద్ధ బోధకులు? కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే గ్రంథం ఏం చెప్పబడుతుంది, గ్రంథంలో విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయి. సంఘానికి ప్రమాదం అనేది లేదు అని మాట్లాడుతున్నారు. సంఘంలో చాలా ప్రమాదం, సంఘంలోనికి ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉంది. సంఘంలో నుండి విశ్వాసాన్ని కోల్పోతే ప్రమాదమే. నేను రక్షింపబడ్డాను కదా అని చెప్పేసి, రక్షణలో ఉండి నేను రక్షింపబడి ఉన్నాను కాబట్టి అని చెప్పేసి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోకపోయినా ప్రమాదమే. ప్రమాదం లేదని మాట్లాడతారేంటి బోధకులు? ప్రమాదం ఎంత స్పష్టముగా గ్రంథంలో అనేక విషయాలు తెలియపరుస్తున్నప్పటికీ కూడా ప్రమాదం లేదు, సంఘానికి అపాయం లేదు, విశ్వాసులకు అపాయం లేదు, ఒకసారి రక్షింపబడితే సరిపోతుంది. ఎవరు నేర్పించారండి మీకు ఈ బోధ? గ్రంథంలో ఉన్న విషయాలు మాట్లాడాలి, గ్రంథంలో లేని విషయాలు మాట్లాడటానికి లేదు అని ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు మాట్లాడినా మీకు అర్థం కావటం లేదా? లేదు అనుకుంటే ఇదే కరెక్ట్ అని మీరు ఆలోచన కలిగి ఉన్నారా? వాస్తవానికి ఆలోచన చేయగలిగితే ప్రమాదం అనేది ఉంది, సంఘంలో ప్రమాదం అనేది ఉంది, సంఘానికి అపాయం అనేది ఉంది. ఒకసారి రక్షింపబడితే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని మీరెందుకు అనుకుంటున్నారు? గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి, వాటిని అపార్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయకూడదు. ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోతే దానిని మరొకసారి చదువుతూ అర్థం చేసుకోవటానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. అంతేకాని నాకేదో తోచింది కదా నేను దీనిని ప్రకటిస్తాను అనటానికి లేదు, అబద్ధాన్ని బోధించటానికి లేదు. సంఘాన్ని మనం ఆలోచన చేయగలిగితే సంఘాన్ని ఇంటితో పోలుస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో మనం ఒక మాటను చూడగలిగితే 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, ఎవడైనను వీటిలో చేరిన తరువాత తన్ను తాను అపవిత్ర పరచుకొనిన యెడల
వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. ఇది 21వ వచనం. ఇప్పుడు 20వ వచనం నుండి 2 వచనాలు మనం కలిపి చదవగలిగినట్లయితే ఇక్కడ పూర్తి విషయం మనకు అర్థమవుతుంది. చూద్దాం. 20-21 వచనాలు. ఇప్పుడు 2 వచనాలు చూద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును అని చెప్పి ఇక్కడ ఏమంటాడంటే వేటిలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. ఇక్కడ సంఘాన్ని గూర్చి తెలియపరుస్తున్నటువంటి విషయం. ఒక ఇంటితో సంఘాన్ని పోల్చి చెప్పారు. అక్కడ ఎలాంటివి ఉన్నాయంటే ఘనమైనవి ఉన్నా ఘనహీనమైనవి కూడా ఉన్నాయి. అంటే సంఘంలో ఎవరెవరు ఉన్నారు? బలమైనటువంటి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో బలమైనటువంటి వారు ఉన్నారు. విశ్వాస జీవితంలో బలము లేనటువంటి వ్యక్తులు, బలహీనమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే విశ్వాసం అనేది ఏం చేయబడుతుంది? తరిగిపోవటానికి అవకాశం ఉంది. అదే విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఇదంతా ఇక్కడ సంఘంలో ఉండి బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉండి చేస్తున్నటువంటి విషయాలే, జరుగుతున్నటువంటి కార్యక్రమాలే. ఏంటి? సంఘంలో ఉండే విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. సంఘంలో ఉండి కూడా విశ్వాసాన్ని కొనసాగించుకున్నటువంటి బలహీనపరచబడిన వారు కూడా సంఘంలోనే ఉన్నారు అని గ్రంథం చెబుతుంది. మరి సంఘానికి అపాయం లేదనటం ఎందుకు? సంఘానికి ప్రమాదం లేదు అని మాట్లాడటం ఎందుకు? ఇలా సంఘంలో నుండి ఎదగటానికి అవకాశం ఉంది. సంఘంలో ఉండి కూడా సంఘంలో లేని వారిగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే సంఘంలో ఉండి దేవునిలో ఎదిగే అవకాశం ఉంది. సంఘంలో ఉన్నాము అని అనుకుంటూనే సంఘంలో దేవుని కోసం ఎదగకుండా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంది. సంఘంలో ఎదిగిన వారికి, దేవుని కోసం బ్రతికి మరణించిన వారికి పరలోకం. సంఘంలో ఉండి కూడా దేవుని కోసం బ్రతకకుండగా, దేవునిలో విశ్వాస జీవితాన్ని కలిగి ఉండకుండగా, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి వారికి నరకం అనేది కూడా ఉంది. ఇది గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక అదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. వీరు కూడా ఎవరు? సంఘంలో ఉన్నవారే. ఎలా ఉంటారు? పైకి అంటే మనిషికి పై వేస్తానికి భక్తి గల వారి వలె కనిపిస్తారు. మీకు ఇంకా బాగా అర్థం కావటానికి, అందరూ చూస్తున్నప్పుడు అందరికీ కనిపించేటట్టుగా బైబిల్ పట్టుకుంటాడు, మందిరానికి వెళ్తాడు, అందరి ముందు మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా వాక్యాన్ని చదువుతాడు, అవసరమైతే వాక్యాన్ని బోధిస్తాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా బయట వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయి, చూస్తున్న వ్యక్తులకు మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల ఎలాంటి వ్యక్తి అనానంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అని కేవలం అనుకుంటున్నాడు, కానీ ఇతనిలో విశ్వాసం అనేది లేదు. అదే అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు. అంటే భక్తి గల వారి వలె కనిపిస్తారు, కానీ ఈయనలో ఏం లేదు? భక్తి లేదు. ఇది చాలా స్పష్టంగా. ఈ భక్తి అనేది ఎవరిలో ఉంటుంది? మరి సంఘంలో ఉన్నటువంటి వారిలోనే. ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పబడుతున్నాయంటే సంఘంలో ఉన్నటువంటి వారికే, సంఘస్థులకు చెప్పబడుతున్నటువంటి విషయాలు. చాలా బాగా గమనించాలి. సంఘంలో ఉన్న వారికి, సంఘస్థులకు చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాలు.
కాబట్టి గ్రంథం ఏం తెలియపరుస్తుంది, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే మరలా ఈ యొక్క గ్రంథంలో అనేక విషయాలు, లాంటి విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి, అనేకమైన విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. మరలా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తా ఉన్నారు, ఎలా ప్రవర్తించాలో వ్రాస్తా ఉన్నారు. అంటే జీవం గల సంఘంలో ఎలా ఉండాలో కూడా గ్రంథం ఏం చేయబడుతుంది మనకు అనంటే బోధిస్తుంది, గ్రంథం మనకు నేర్పిస్తుంది. సంఘంలో ఎలా ఉండాలో, సంఘం వెలుపల ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది. సంఘం వెలుపల, సంఘంలో ఉన్నప్పుడు కూడా క్రీస్తుకు ఆధారం కలిగినటువంటి జీవితాన్నే కలిగి ఉండాలి, దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్నే కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్నే కలిగి ఉండాలి. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం. సంఘంలో ఉన్నప్పుడు ఒకలా, సంఘం వెలుపల ఉన్నప్పుడు ఒకలా వేషాన్ని మార్చుకొని బ్రతకటానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఇది గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక చివరిగా మనం ఒక మాటను చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వెదుకుచు ఎవరిని మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. అంటే అపవాది గర్జిస్తూ సింహం వలె తిరుగుచున్నాడు. అంటే ఎందుకు తిరుగుచున్నాడు? ఎవరిని మృంగాలని వెదకవలసిన అవసరం ఏంటి? ఇక్కడ వెదకవలసిన అవసరం ఏంటి? అనేక మంది వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, అపవాదికి తెలుసు కదా, మరి ఎందుకు వెతుకుతున్నాడు అని అంటే, సంఘంలో ఎవరైతే ఫలిస్తున్నారో, సంఘంలో ఎవరైతే దేవుని కోసం విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో, సంఘంలో ఎవరైతే క్రీస్తును గూర్చిన బోధను కలిగి ఉన్నారో, అపోస్తుల బోధను కలిగి ఉన్నారో, గ్రంథానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నారో, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నారో, వారి కోసమే అపవాది వేట. ఎవరి కోసం అండి? అపవాది వేట. ఎవరి కోసం అంటే దేవుని కోసం బ్రతుకుచున్నటువంటి వారి కోసం. మరి దేవుని కోసం బ్రతకనటువంటి వారి కోసం, సంఘంలో లేని వారి కోసం, వారి కోసం వేట ఉండదు, అపవాది వేట ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, వారు అపవాది యొక్క అనుచరులుగానే ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఆలోచన పెట్టి వారిని తన వైపు మార్చుకోవాల్సినటువంటి అవసరత అపవాదికి లేదు. మరి ప్రత్యేకంగా వెదకవలసినటువంటి అవసరత ఏమొచ్చింది అంటే, వీరు దేవుని కోసం బ్రతుకుతారు కాబట్టి, క్రీస్తును ధరించిన వారు కాబట్టి, బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారు కాబట్టి, వీరినే నేను పట్టుకోవాలి అన్న ఆలోచనతో ఏ విధంగా చెప్పబడింది ఇక్కడ అంటే, అటువంటి ఆలోచనను కలిగినటువంటి అపవాది వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎలా తిరుగుచున్నాడు అంటే, గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. ఆకలితో ఉన్నటువంటి సింహం తనకు ఆహారం కోసం ఏ విధంగా అయితే గర్జిస్తూ ఆకలిని తీర్చుకోవటానికి ఎలా తిరుగుతుందో, ఎలా వేటాడుతుందో, అలాగే అపవాది కూడా దేవుని కోసం బ్రతికేటటువంటి వారిని గూర్చి వెదుకుచూ ఎక్కడ దొరుకుతాడు, ఎలా పట్టాలి, ఎలాంటి ఎరను వేయాలి, ఎలాంటి గాలాన్ని వేయాలన్న ఆలోచనను కలిగి అపవాది అనేది కూడా వేట ప్రారంభించింది ప్రియులారా. సంఘానికి అపాయం ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, బుద్ధి కలిగిన వారై అన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి. మరలా మెలకువగా ఎందుకు ఉండాలి? సంఘంలోనే ఉన్నాం కదా, రక్షింపబడి ఉన్నాం కదా, ప్రమాదం లేదు కదా, ఒకసారి రక్షింపబడ్డాం కదా, విశ్వాసం ఉంచాము కదా, అనుకోవటానికి లేదు. ప్రమాదం అనేది ఉంది.
ఒకసారి రక్షింపబడితే ఆ రక్షణను కొనసాగించాలి. ఒకసారి విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసమును కొనసాగించాలి. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి విధానం. ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. గ్రంథాన్ని పరిశీలన చేయగలగాలి. గ్రంథంలో ఉన్న విషయాలను ఆలోచన చేయగలగాలి. గ్రంథంలో లేని విషయాలు బోధించడానికి లేదు. గ్రంథంలో ఉన్న విషయాలు తీసేయటానికి లేదు. కాబట్టి సంఘానికి అపాయం అనేది ఉంది. సంఘంలో ఉన్న ప్రతి వానికి, పరిశుద్ధపరచబడిన ప్రతి వానికి, పరిశుద్ధులుగా ఉన్న వారందరికీ కూడా ప్రమాదం అనేది ఉంది. ఆ ప్రమాదంలో నుండి తప్పింపబడటానికి, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసాన్ని దేవునిలో ఎదిగేలా మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయగలుగుతూ, ప్రతి మాటను కూడా ఆలోచన చేస్తూ, గ్రంథంలో ఉన్న మాటలను గూర్చి, గ్రంథంలో చెప్పబడిన విషయాలను గూర్చి ప్రతి ఒక్కరూ ఆత్మీయ కోణంలో ఆలోచన చేయగలుగుతూ ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, అతి వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలనైనా. చెప్పబడిన ప్రతి మాట ఇదిగో తండ్రి, ఈ యొక్క వీడియోను వీక్షిస్తూ, చూస్తూ, వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆత్మీయ మనోనేత్ర జీవితాలు వెలిగింపబడులాగున మీరే సహాయం చేయండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ప్రమాదం అనేది ఉందని గ్రహించగలిగిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి విశ్వాస జీవితాన్ని కలిగి ఆ విశ్వాసమును కొనసాగించుకున్నటకు, మీలో ఎదుగుటకు మాకందరికి మీ సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున చిన్ని మనవి సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్.